అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 23వ భాగం. రచయిత వనజ గారు. జస్ట్ వన్ సింపుల్ క్వశ్చన్ రావు గారు అని అభి అదే పొజిషన్లో ఉండి అడగగానే ఏంటి సార్ అది అన్నట్టు చూశాడు రావు. దట్ డే కాఫీ ఎవరు చేసిచ్చారు అని అడిగాడు ఇంటెన్స్డ్గా. ఎవరు అనే వర్డ్ని టెస్ట్ చేస్తూ. రావు గుటకలు మింగుతుంటే యూ మే గో నౌ అని అభి అనగానే ఏం అర్థం కాక చూశాడు రావు. ఐ గాట్ మై ఆన్సర్ అని నెక్స్ట్ వర్డ్కి ఛాన్స్ ఇవ్వకుండా లేచి నిలబడ్డాడు. జానకి వైపు ఒకసారి చూసి రావు వెళ్ళిపోతే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని క్షణంలో జానకి ఎదురుగా నిలబడ్డాడు అభి. సి నీలాంటి దాని చేతితో నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక మీదట ఇవ్వకు, బీ ఇన్ యువర్ లిమిట్స్, గాట్ మై పాయింట్ అని చెప్పి తన వర్క్లో పడిపోయాడు అభి. జానకి అలవాటు కాబట్టి సైలెంట్ అయిపోయి తను కూడా తన వర్క్ని చూసుకుంది. ఫ్లైట్కి అరగంట ముందే జానకిని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసింది మను. అభి వచ్చేలోపే ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఫినిష్ చేసి వెయిట్ చేస్తూ ఉంది జానకి. అనౌన్స్మెంట్కి 5 నిమిషాలు ముందుగా వచ్చాడు అభి. తనదైన డ్రెస్సింగ్ స్టైల్తో బోర్డింగ్ పాస్ తీసుకొని రన్వే మీద ఉన్న ఫ్లైట్లో చెక్ ఇన్ అయ్యారు అభి జానకి ఇద్దరు కూడా. ఇంకా టేకాఫ్ అవుతుంది అని అనగా ఎయిర్ హోస్టర్ అక్కడికి వచ్చి సీట్ బెల్ట్ పెట్టుకోమని అందరికీ కూడా సజెస్ట్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్తే విండో సైడ్ ఉన్న జానకి కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం ట్రై చేస్తోంది. అభి మాత్రం ఆల్రెడీ పెట్టేసుకొని మ్యాగజైన్ అందుకున్నాడు. జానకి రాక ట్రై చేస్తూ ఉంటూ అతను ఒక ఎయిర్ హోస్టర్ని వచ్చి మే హెల్ప్ యూ మేడం అన్నాడు. జానకి తల పైకెత్తడానికి ముందే అభి తల పైకెత్తి నో నీట్ అని చెప్పి జానకి వైపుకి ఒక సైడ్ కొరిగాడు. సీట్ బెల్ట్ తన చేతులతో తీసుకునేసరికి అతని షోల్డర్ జానకి హార్ట్కి టచ్ అవ్వడంతో ఒక నిమిషం అభి వైపు చూస్తూ ఉంది. అభి కూడా తన చేతికి తగిలిన జానకి హార్ట్ స్పర్శకి జానకి కళ్ళలోకి చూశాడు. ఒక్క మూమెంట్ ఇద్దరి కళ్ళు లాక్ అవ్వగా మనసు కాలం వెనక్కి పరుగు తీసింది. రామ్, ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావు? నాకు భయంగా ఉంది. జాన్, మై డియర్ జానకి, నేను పక్కనే ఉన్నాగా. రామ్, నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు తెలుసా, నాకు చాలా భయంగా ఉంది. మనం కారులోనే పోదాం పదా అంది జానకి భయంగా. ఏహే ఆపు, ఎప్పుడు చూడు భయం భయం అంటూనే ఉంటావు. నీ ముందు వెనక పక్కన ఓవరాల్ నీ చుట్టూ కూడా నేను ఉన్నా కదే. 6 అడుగుల అందగాడిని అయినా కూడా ఇంకా నువ్వు ఇలా భయం అంటున్నావంటే ఇది చాలా ప్రెస్టీజియస్ మ్యాటర్ నాకు అని అంటూ నువ్వు ప్లస్ కుదురుగా కూర్చో, నన్ను కుదురుగా ఉండనివ్వు అని అంటూ అభి జానకిని ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకుని వెళ్తాడు. వెయిటింగ్ లాంజ్లో ఆమెని కూర్చోపెట్టాడు అభి. జాన్ ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానని రామ్ వెళ్తుంటే అతని చేతిని పట్టుకొని నన్ను ఇక్కడ వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు రామ్, ప్లీజ్ ఇక్కడే ఉండని జానకి అంటుంటే జాన్ ఒకసారి చుట్టూ చూడన్నాడు రామ్. జానకి భయంగానే చుట్టూ చూస్తూ అయోమయంగా అభి వైపు చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా నీలాగా ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చిన వారు ఉన్నారు, భయపడే వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. పనుల కోసం వేరే దేశానికి వెళ్ళే వాళ్ళు ఇలా భయపడుతూ ఉంటే వాళ్ళ పనులు అవుతాయా? చెప్పు, ఇష్టం లేకుంటే ఏ పని చేయకూడదు, కానీ భయపడుతూ మాత్రం ఏ పనిని మానొద్దు. అలాగే మన ఎంజాయ్మెంట్ స్పాయిల్ చేసుకోవద్దు, అర్థమైందా? అయినా ఇప్పుడు నువ్వు ఫస్ట్ టైం కాబట్టి నీకు అలా భయం అనిపిస్తోంది. ఇదే ఇంకోసారి కనుక వెళ్ళావనుకో అంటే అప్పుడు నీకు కూడా అలవాటైపోతుంది, ఉన్న భయం అంతా పోతుందంటూ జానకి నుదుటి మీద కిస్ చేసి నేను ఇప్పుడే వస్తాను అని అంటూ ఆమెకి చాక్లెట్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు అభి. జానకి చాక్లెట్ ర్యాపర్ని తీస్తూ ఉండగానే తన పక్కకి ఒక పాప వచ్చి కూర్చుంది. ఆ పాప చాలా ముద్దుగా ఉండడంతో జానకి ఆ పాప బుగ్గల్ని లాగుతూ ఉంటే అందంగా నవ్వింది. ఆ పాప తన చేతిలో ఉన్న చాక్లెట్ని ఆ పాపకి ఇచ్చి తన ఒళ్ళోకి తీసుకోగానే ఆ పాప జానకి బుగ్గకి కిస్ చేసి సో క్యూట్ గర్ల్ వి అని ఆ పాప అనేసరికి జానకి అవాక్కైతే రామ్ తిరిగి వచ్చి ఆ పాప అన్నదాన్ని చూసి నవ్వాడు. ఇప్పుడు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు రామ్? జానకిలో ఉక్రోషం. మరి జస్ట్ 5 years బేబీ ఎంత ధైర్యంగా వచ్చి పెక్కిచ్చి సో క్యూట్ అందో చూడు నిన్ను, నీకు ఆ 5 into 4+3 ఏజ్ అయినా మాట్లాడడం రాదు, ఇంత వయసురాలివి ఆ గాడ్ ఎలా పుట్టించాడో అని అవి పైకి చూస్తూ అంటుంటే ఈ భయపడే పిల్ల వెంట తిరిగి బుట్టలో వేసుకొని ఇప్పుడు నిన్ను మాట్లాడుతున్నారు రామ్ గారు అని జానకి అనగానే అవును మరి బుట్ట పట్టుకొని నీ వెంటే తిరిగాను, నువ్వు బుట్టలో వాళ్తే ఎత్తుకుపోదామని, ఇప్పుడు ఎత్తుకుపోతున్నారు చాలదా? వామ్ము ఏ జాన్, ఇది ఎత్తుకుపోవడమా? వీళ్ళ మాటలు అర్థం కాకపోయినా ఎక్స్ప్రెషన్ చూసి ఆ పాప నవ్వేస్తూ ఉంటే జానకి కూడా నవ్వేసింది. అది చూసి నవ్వేశావా, థ్యాంక్ గాడ్ అని అంటూ జానకి ఒక కవర్ ఇచ్చి అటువైపు రూమ్స్ ఉన్నాయి, వెళ్ళి చేంజ్ చేసుకునిరా అని చెప్పాడు అభి. ఏంటి రామిది, ఏదో ఒకట్లే, ముందెళ్ళి ఈ అవతారం మార్చి కొంచెం పాష్గా రెడీ అయ్యేసి రాపో అని అన్నాడు అభి. ఎందుకు? ఎప్పుడు చూడు ఆ చుడిదార్లు, లంగా ఉనీలు, అనార్కలీలు, అబ్బా
విసుగొచ్చేసింది వాటిలో నిన్ను చూసి చూసి. ఈ ఒక్కసారి నా కోసం వేసుకొని రావే ఇలాంటి డ్రెస్సులు వేసుకుని పిల్ల వెంట అన్న జానకి మాటలు ఆపేస్తూ, అవును నేనే తిరిగాను, నేనే నిన్ను బుట్టలో వేసుకున్నాను చాలా అంటూ అలకగా చూసి, వెళ్ళు వెళ్ళి త్వరగా వేసుకొని రా, లేకుండా రిటర్న్ ఇంటికే వెళ్ళాల్సి ఉంటుంది, మనం అనుకున్న ప్లేస్ కాదు అని అభి అనగానే జానకి అటువైపుగా వెళ్ళింది. రామ్ ఈసారి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చింది జానకి. జాన్ ఏమైంది మళ్ళీ, అది అక్కడ అబ్బాయిలు ఉన్నారు, నేను చేంజ్ చేసుకొని ఇలాగే వెళ్దాం పదా అని జానకి అంటుంటే అభి తన తల కొట్టుకొని, వాళ్ళు స్టాఫ్ని నీ కీ ఇవ్వడానికి ఉండుంటారు పదా అంటూ జానకిని తీసుకుని వెళ్ళి రూమ్కి తీసుకొని జానకిని లోపలికి తీసుకెళ్ళాడు. ఇంకో 1/2 అవర్ మాత్రమే టైం ఉంది, త్వరగా రా అని చెప్పి అభి కోచ్లో కూర్చుంటే జానకి వాష్రూమ్లోకి వెళ్ళి ఇబ్బందిగా ఉన్న టాప్ని కిందకి లాక్కుంటూ వచ్చింది బయటికి. 10 నిమిషాల తర్వాత అభి చేతిలోని ఉన్న బుక్ని కింద పడిపోతే అలాగే చూస్తూ ఉన్నాడు రెప్ప కూడా వేయకుండా జానకి కేసి. రామ్ ఇది అస్సలు బాగోలేదు, నాకేం వద్దు, నేను నా డ్రెస్ని వేసుకుంటాను అని అంటూ ఉంటే చంపేస్తాను, చూడు నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావో అని అంటూ మిర్రర్ ముందుకి జానకిని తీసుకొని వెళ్తాడు. ఆమెను చూపించి అల్లిన జడని కాస్త విప్పేసి మొత్తంకి క్లాత్ బో పెట్టేసి చేతికి ఉన్న బ్యాంగిల్స్ ప్లేస్లో బ్రాస్లెట్ వేస్తాడు. అవి యాంకిల్ వరకు ఉన్న జీన్స్ లైట్ బ్లూ అండ్ వైట్ కలర్, నడుము వరకు ఉన్న ఫుల్ హ్యాండ్ స్టాప్, మొత్తం హెయిర్ లూజ్గా వదిలేయడంతో అభి కళ్ళకి జానకి ఒక బార్బీ డాల్ లాగా కనిపించింది. రామ్ ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని బిడియంగా అంది జానకి. అవసరమే మై డియర్ అని జానకిని 2 రౌండ్లు తిప్పి తన బాహువులో దాచేసి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అభి. జానకి కనురెప్పలు వాల్చేస్తుంటే, ఇదిగో ఇలా చేసావనుకో మీ పేరెంట్స్కి మా పేరెంట్స్కి పెళ్లి కాకముందే మనవణ్ణి చేతిలో పెట్టేస్తాను జాగ్రత్త అని అంటూ జానకి నడుము గిల్లేసి బయటకు తీసుకెళ్ళిపోయాడు అభి. ఆఫీస్లో మాత్రం స్ట్రిక్ట్ బాస్, నా దగ్గర మాత్రం అల్లరి చేసే లవర్ బాయ్, పేరుకి మాత్రం అభిరామ్ అన్నీ నవ్వుకుంటూ జానకి కూడా అభితో పాటుగా వెళ్ళేసరికి ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చింది. చెక్ ఇన్ అయ్యి ఫ్లైట్లో కూర్చున్నాక జానకి అరచేతిలో చెమటలు పడుతూ ఉంటే జానకి అభి భుజానికి అతుక్కుపోయింది. ఆమెకి వీలు ఉండేలా జానకిని విండో సీట్లోకి వచ్చేలా ఇద్దరి సీట్స్ ఎక్స్చేంజ్ చేశాడు అభి. ఎయిర్ హోస్టర్ వచ్చి యూ విల్ రీచ్ గోవా ఇన్ 2 అవర్స్ అని చెప్పి సీట్ బెల్ట్ పెట్టుకోండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతే అప్పటి వరకు భయంతో గాల్లో మాత్రం వెళ్తున్నామని తెలిసిన ఆ గాలి ఎటువైపు తీసుకెళ్తుందో తెలియని జానకి ఎయిర్ హోస్టెస్ గోవా అని చెప్పేసరికి గోవానా అని గట్టిగా అరిచి అందరి చూపు తన వైపు మళ్లించుకొని పిచ్చి నవ్వు నవ్వుతూ అభితో మొట్టికాయ తింది. రామ్ ఎందుకలా కొట్టావు, మరి అరిపేంటే, అంటే ఇప్పుడు మనం గోవా వెళ్తున్నామా ఎందుకు అని పిచ్చి ప్రశ్న అడిగింది. లేదే హైదరాబాద్ నుండి సికింద్రాబాద్కి వెళ్తున్నాం ఫ్లైట్లో అని వెటకారంగా చెప్పి జానకి మూతి ముడిస్తే, మై డియర్ జాన్ తమరు నాపై ప్రేమని ఇన్నర్ హార్ట్లో దాచేసి పైకి నన్ను నీ చుట్టూ తిప్పుకొని నిన్ననే కరుణించావు కదా, సో చిన్న సెలబ్రేషన్ అని అర్థమయ్యేలా చెప్పి జానకి సీట్ బెల్ట్తో అవస్థలు పడుతూ ఉంటే ఉండు నేను పెడతానన్నాడు అభి. ఏం అవసరం లేదు నేను చూసుకుంటాను, నాకు చెప్పకుండా గోవా తీసుకెళ్ళిపోతారా అని అడిగితే, ఇక్కడ మళ్ళీ మనకు ఒక మెయిల్ హోస్టర్ కావాలి, అప్పుడే అక్కడికి ఒక అతను స్టాఫ్ వచ్చి మే ఐ హెల్ప్ యూ మేడం అని అంటూ అన్నాడు. అతనిని చూసి జానకి అభి చేయిని గట్టిగా పట్టుకుంటే నో నీట్ అని చెప్పి అభిని ఆమెకి సీట్ బెల్ట్ పెడతాడు. అభి షోల్డర్కి తన హార్ట్ టచ్ అవ్వడంతో జానకి ఊపిరి బిగబట్టేస్తే అభి చిన్నగా నవ్వుకొని జానకి కళ్ళలోకే చూశాడు. ఫ్లైట్ టేకాఫ్ టైంకి భయంతో జానకి అభి షర్ట్ కాలర్ పట్టుకుంటే క్షణంలో అభి జానకి వైపు తిరిగి ఇద్దరు పెదవులకి సంఖ్యలు వేసేశాడు. జానకి పూర్తిగా వెనక్కి వాలిపోతే అభి జానకి మీద కొరుకుతూ ఒక చేత్తో జానకి వెన్ను నిమురుతూ ఇంకో చేయి జానకి టాప్లో నుండి నడుము మీదకి చేరింది. ఆ ముద్దులో ఇంకోసారి మాటలతో కాకుండా ధైర్యం చెప్తూ ఉంటే జానకి అరమోర్పు కళ్ళతో ముద్దుని ఆస్వాదించడం మొదలుపెట్టింది. ఎటువంటి చేంజ్ ఉండదు వాళ్ళ పొజిషన్లో. గోవాలో ఫ్లైట్ ల్యాండ్ అయినా కూడా మిగిలింది ఫాస్ట్ రివీల్ అయినప్పుడు చెప్తాను. సింగపూర్లో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేసరికి అభి భుజం మీద జానకి చుట్టూ అభి చెయ్యి చిరాగ్గా అభి తన హ్యాండ్ని వెనక్కి తీసుకుంటే భయంగా అభి నుండి దూరం జరిగి సరిగ్గా కూర్చొని స్టెప్ అవుట్ అయ్యి లగేజ్ తీసుకొని బయటకు వచ్చేసరికి హాయ్ చెప్తూ కనిపించాడు రిచర్డ్. అభిని ఫార్మల్ సైడ్ హక్ చేసుకొని వెల్కమ్ టు సింగపూర్ అని విషెస్ చెప్పి జానకి హక్ కోసం ముందుకు వంగాడు ఆతృతగా. ఆ హక్కి కాస్త అభి తన చెయ్యి అడ్డు రావడంతో మరోసారి అతని చేతి అభిరుచిని చూడటం ఇష్టం లేక సారీ అని అంటూ వెనుదిరిగేసరికి స్టీరింగ్ పొజిషన్లో మరోసారి దర్శనమిచ్చింది న్యాండీ. అప్పటి వరకు కూడా చిరాగ్గా ఉన్న అభి ఇప్పుడు ఇంకా అసహ్యంగా తన ఫేస్ని పెట్టుకుని
ఈయనేంటి ఇలా ఉన్నారు, టైర్డ్ అయ్యారేమో అనుకుంటూ అభి వంక చూస్తూ ఉంది మన పిఏ జానకి. నా మొహంలో ఏం కనిపిస్తోంది, వెళ్ళి కారెక్కు అని రిచర్డ్ చూస్తూ అభి కాస్త సీరియస్గా చెప్పేసరికి జానకి కాస్త ఉలిక్కిపడి వెళ్ళి వెనక కూర్చుంది. రిచర్డ్ వెనక్కి వెళ్ళి డోర్ తీసేలోపు ఏ రిచర్డ్, సమ్వన్ ఈస్ కాలింగ్ యూ అని చెప్పి షేడ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళి ఆరాంగా వెనక్కి కూర్చున్నాడు అభి. ఇతనేంటి తన పిఏ మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఆ రోజు కూడా అమ్మ అంటూ తన చెయ్యిని పట్టుకుని చూసుకుంటూ చెయ్యి విరిచేశాడు. ఈరోజు ఇలా చేస్తున్నాడు. పిఏ మీద కేరింగా లేక మనలాగే దట్ గర్ల్ని అని వంకరగా తన సింగపూర్ కిరికిరి భాషలో కొనుక్కుంటూ ఉన్నాడు రిచర్డ్. వాళ్ళ ఆఫీస్ తరపున అరేంజ్ చేసిన గెస్ట్ హౌస్లో అభిని జానకిని వదిలేసి విల్ యూ సూ టుమారో ఎట్ అవర్ ఆఫీస్ అని చెప్పి నాండీ రిచర్డ్ ఇద్దరు కూడా బ్యాక్ వెళ్ళిపోతే అభి జానకి ఎంట్రీ ఇచ్చారు ఆ గెస్ట్ హౌస్ లోపలికి కమ్ ఫామ్ హౌస్ లాంటి ఆ గృహంలోకి. తెలియని దేశం కొంచెం బెరుగ్గా జానకి వెనక్కి నడుస్తూ ఉంటే ఫాస్ట్గా అడుగులు వేస్తూ అభి ముందుకి వెళ్ళిపోయాడు. పెద్ద హాల్, కిచెన్, బోలెడంత ఎంటీ ప్లేస్, ఫుల్ ఆఫ్ గార్డెన్స్ అన్నీ ఉన్న ఒక్కటే బెడ్రూమ్ ఉన్నందుకు అభికి ఉన్న చిరాకులో ఇంకాస్త చిరాకు పెంచేస్తే దానికి మెడిసిన్గా సిగరెట్స్ బాగా యూజ్ అయ్యాయి. చీకట్లు ముసురుకుంటుంటే ఇటు అభికి అటు జానకి స్టమక్లో వింత సౌండ్స్ మొదలయ్యేసరికి నిద్రలో ఉన్న అభి విసుగ్గా లేస్తే జానకి కిచెన్లో ఏమున్నాయో అని చూస్తూ ఉంది. పొద్దున్న తిన్న టిఫిన్ తప్ప తర్వాత కనీసం కాఫీ కూడా తాగలేదని జానకి గుర్తొస్తే ఉన్న ఒక మిల్క్ ప్యాకెట్ తీసి గుమగుమలాడే కాఫీని ప్రిపేర్ చేసేసింది. ఆ గుమగుమలు కాస్త అభిముఖం చేరితే ఇది అప్పుడే వంటలక్క పాత్రలోకి ప్రవేశం చేసిందా అని విసుగ్గా అనుకుంటూ ఫ్రెష్ అవడానికి లోపలికి వెళ్ళిపోయాడు. నైట్ ట్రాక్లో బయటకొచ్చిన అభికి ఒక కప్పు ఇచ్చేసి ఇంకో కప్పు తను తీసుకొని గార్డెన్లో కూర్చుంది జానకి. అంటే కాఫీ కప్పు మన అభి చేతికి ఇవ్వలేదు రండి, అక్కడ టేబుల్ మీద పెట్టేసింది. ఎలాగో అభి తీసుకోడు కదా అని 4 గుటకలు వేసిందో లేదో భల్లుమని శబ్దం వచ్చేసరికి కాఫీ అక్కడే పెట్టి లోపలికి ఫాస్ట్గా వచ్చేసరికి కాఫీ కాస్త వాల్ని అంటుకొని కప్పు ఫ్లోర్ని కిస్ చేస్తూ కనబడింది. తను ఊహించిందే కాబట్టి పెద్దగా ఫీల్ అవ్వకుండా క్లీన్ చేయడానికి వస్తుంటే మేడం ఐ విల్ క్లీన్ ఇట్ అని ముందుకొచ్చింది. అప్పటి వరకు పైన క్లీన్ చేస్తున్న ఇంటి హౌస్ మేట్ అయిన కుల్ఫీ. మీరు అని జానకి అడుగుతుంటే హాయ్ మేడం, దిస్ ఇస్ కుల్ఫీ మేడ్ ఆఫ్ దిస్ ఫామ్ హౌస్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వర్క్ ఎక్సెప్టింగ్ కుకింగ్ అని చెప్పి వెంటనే మ్యాప్ పట్టేసి టకటకా క్లీన్ చేసింది కుల్ఫీ. మేడ్ అన్నాక పోనీలే దీంతో పని లేకుండా వండేవాళ్ళు ఉన్నారనుకుని అభి ఎక్సెప్ట్ కుకింగ్ అనేసరికి ఆ ఆశ కాస్త నిరాశ నిస్పృహలు అయిపోయాయి. ఏం కాఫీ నేను పెట్టుకోలేనా ఏంటి అని అనుకుని కిచెన్లోకి అడుగులు వేసి నిమిషంలో కాఫీ తయారు చేసుకొని జానకి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. ఈవినింగ్ లాంటి లైట్ని ఎంజాయ్ చేస్తూ జానకి కింద స్టెప్ మీద కూర్చుంటూ అభి మాత్రం స్వింగ్ చైర్లో కూర్చొని తాగుతున్నాడు. కానీ ఒక సిప్కే పొలమారి టీషర్ట్ మీద నుండి ఛాతీ వరకు మీద పోసుకొని ఆ మంటకి కప్పు వదిలేశాడు అభి. జానకి వెంటనే అభి దగ్గరికి వెళ్ళి తల మీద తడుతూ తన చీర కొంగుతో అతని బాడీ మీద తుడుస్తూ ఉంది. ఏమైంది సార్, కాఫీ కొంచెం కారంగా ఉంది. ఈసారి జానకి ఎటువంటి ఎక్స్ప్రెషన్ పెట్టాలో తెలియక అలాగే చూస్తూ ఉంది సతమతమైపోతూ. ఏం పౌడర్ కలిపారు సార్ కాఫీలో అని అంది. నేనేం పౌడర్ కలిపాను, గ్యాస్ పక్కనే ఉంది కదా కాఫీ పౌడర్, చిన్న బాక్స్ అందులోదే అని అవి చెప్తూ ఉంటే తీరిగ్గా తలకొట్టుకుంది జానకి. ఇందాక తను కూడా బ్లాక్ పెప్పర్ పౌడర్కి కాఫీ పౌడర్కి డౌట్ పడి రెండు ఒకలాగే ఉంటే ఓపెన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఎలాగో ఇద్దరికి టీ పెట్టేశా కదా, ఇంకేం అవసరం ఉంటుందిలే అని కాఫీ పౌడర్ కబోర్డ్లో పెట్టేసి పెప్పర్ పౌడర్ అక్కడే ఉంచేసినందుకు తనని తానే తిట్టుకుంటూ అది కాఫీ పౌడర్ కాదు పెప్పర్ పౌడర్ అని మెల్లిగా చెప్పింది జానకి. వాట్ సెన్స్ లేదా, దాన్ని గ్యాస్ పక్కన అలా వదిలేస్తే చూసేవారు కాఫీ పౌడర్ అని అనుకుంటారని తెలియలేదా నీకు అని ఆ నిందని కూడా సక్సెస్ఫుల్గా జానకి మీదకే తోసేసి లోపలికి వెళ్ళిపోయాడు అభి. పెప్పర్ ఏమైనా స్మెల్ రాకుండా ఉంటుందా, వేసే టైంలో అయినా చూసుకోవచ్చు కదా అనుకుంటూ అయినా కాఫీ కలుపుకోవడం రానప్పుడు కిచెన్లోకి వెళ్ళడం ఎందుకో అని అనుకుంటూ అభి బ్రెయిన్కి మరొకసారి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది జానకి. నాన్నలు నువ్వు పాపవో బాబో నాకు తెలియదు, కానీ కాస్త మీ నాన్నలాగా కాకుండా కనీసం కాఫీ పెట్టేందుకైనా వంట నేర్చుకోండి బుజ్జులు అని తన కడుపు నిమురుకుంది జానకి. జెట్ లాగ్ వల్ల ఇంకా కొత్త ప్రదేశం అవడంతో అనీజీగా ఉంటే హెవీగా కాకుండా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంది. తన వరకు ఎలాగో వేసినా అబ్బి పడేస్తాడు కాబట్టి రాత్రి అయ్యేసరికి అబ్బి కడుపులో ఆగకుండా పేగులు అరుస్తూ ఉంటే వంట ఏమైనా చేసిందేమో అని బయటకు వచ్చేసరికి ఆమ్లెట్ తింటూ కనిపించింది జానకి. దీనికి బాస్ అని పని కూడా లేకుండా ఒక్కదే తింటోని చూడు అని అనుకుంటూ మళ్ళీ అంతలోనే కడుపుతో ఉందని జాలు కురిపిస్తూ కిచెన్ వైపు అడుగులు వేస్తాడు అభి. కాఫీ ప్రావీణ్యం మరోసారి అతని కళ్ళ ముందు మెదిలేసరికి ఆ పని నిష్క్రమించి బెడ్రూమ్కి వెళ్ళి దబేల్మని డోర్ వేసుకుని బెడ్ ఎక్కేశాడు అభి. జానకి తినేసి ఇంకా అడగటం కూడా వేస్ట్ అని సోఫాలోని ముడుక్కొని బ్లాంకెట్ లేక తన చీర కొంగునే కప్పుకొని పడుకుంది. రాత్రి 10 గంటల టైంలో ఇంకా తన వల్ల కాక వాటర్ అయినా తాగుదామని బాటిల్ చూస్తే అది కూడా ఖాళీగా కనిపించింది. జానకిని అడుగుదామనుకున్న తన మేల్ ఇగో బెండ్ అవ్వకు అని చెప్పేసరికి వాటర్ కోసం
అభిని బయటకు వెళ్ళేసరికి నేపాల్ హిమాలయాల నుండి డైరెక్ట్గా చలి అక్కడికే పంపించిందేమో అన్నట్టుగా విపరీతమైన చలి పెడుతూ ఉంటే ముడుక్కుని పడుకుని కనిపించింది జానకి. అటు ఇంకా కిచెన్లోకి కూడా వెళ్ళగా మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోయిన 10 నిమిషాలకి తన డోర్ సౌండ్ చేసింది. ఎదురుగా జానకి ఆమ్లెట్ ప్లేట్తో పాటు టీ కూడా తీసుకుని వచ్చేసరికి ఏంటి అన్నట్టుగా కళ్ళతోనే అడిగాడు అభి అదే యాటిట్యూడ్తో. సార్ ప్లీజ్ మనం వేరే ప్లేస్కి వచ్చాం, మీ పంతాలు కోపాలు ఏవైనా ఉంటే మర్చిపోండి అని జానకి ఇంకా ఏదో చెప్పేలోపు అభి చురుగ్గా చూడగానే అంటే ఈ 1 వీక్ మర్చిపోండి సార్, ఇక్కడ మీరు నా బాస్ అండ్ నేను మీ పిఏ అంతే సార్, నేను కూడా అలాగే ఉంటాను, నా మీద కోపంతో మీరు తినడం మానేయకండి సార్ ప్లీజ్ అని జానకి రిక్వెస్టింగ్గా చూసేసరికి అభి ప్లేట్ అందుకున్నాడు. అభి వాటర్ కోసం బయటకు వచ్చినప్పుడే మెలకు వచ్చిన జానకి అభికి ఆకలిగా ఉందని అర్థమయ్యి వెళ్ళి ఆమ్లెట్ వేసుకొని తీసుకొచ్చింది. అభి తిన్నాక ప్లేట్ తీసుకొని జానకి వెళ్ళిపోబోతుంటే నువ్వు కూడా కావాలంటే ఇక్కడే పడుకోవచ్చు, బయట చలిగా ఉంది, యాజ్ ఏ జస్ట్ పిఏగా అని అభి బెడ్డెక్కేస్తే జానకి కూడా ఇంకో సైడ్కి వెళ్ళి పడుకుంది. నేను నీ మీద లవ్తో చెప్పలేదు, జస్ట్ పిఏగా చెప్పాను, కాస్త దూరంగా పడుకో అని అనేసరికి జానకి నవ్వుకుంటూ కొంచెం ఎడ్జ్కి జరిగింది. కథ కొనసాగుతుంది. మొత్తానికి అభి జానకిలు ఒకే చోట ఉన్నారు. కనీసం ఈ సింగపూర్ ట్రిప్ ద్వారానైనా వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ మనస్పర్ధలన్నీ తొలగిపోయి ఇద్దరు ఒకటవుతారా లేదా, మళ్ళీ ఏదైనా అడ్డంకి రాదు కదా. తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.